మక్కానాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే ఇలా తునిగిపోయేటట్టుగా వేపుకోవాలండి. పట్టుకుంటే తునిగిపోవాలి. ఇలా వచ్చేంత వరకు వేపుకొని ఆఫ్ చేసుకోవాలి. నువ్వులను కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా ప్రాపర్ బీట్ చేసుకొని వీటిలో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్, 1 2 స్పూన్స్ సాల్ట్, నెక్స్ట్ వీటికి నేను పోపు పెట్టుకోవాలండి. అంతలోకి కొంచెం ప్రాపర్గా బీట్ చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ పోపు గింజలన్నీ దాంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ రెండు యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఆల్రెడీ దాంట్లో వేసుకున్నానండి, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని టేస్ట్ వచ్చేది ఇంగువ ఇంపార్టెంట్. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకుని ఈ చల్లారిని 1 సెకండ్ చల్లారనివ్వాలి. అంతలోపు ఈ సెస్మీ సీడ్స్ ఈ పెరుగులో కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ టమోటో, కొత్తిమీర, ఇవి కూడా ప్రాపర్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి వీటిలో. నెక్స్ట్ ఈ ఆనియన్స్ని కూడా దీంట్లో కలపాలి. ఇవి ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లాస్ట్లో ఈ మక్కనాన్ని యాడ్ చేయాలి. మక్కానా రెడీ అయిపోయిందండి. ఇవి లాస్ట్లో ఇట్లా మక్కానా యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను రైస్లోకి వేసుకొని కూడా చూపిస్తానండి. ఆ మక్కానా అక్కడక్కడ క్రిస్పీగా నువ్వులు తగులుతుంటే చాలా బాగుందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.